తుర్కపల్లి మండలంలోని వెల్పుపల్లి జంగారెడ్డికుంట నుండి గుర్జవాణికుంట వరకు బీటీ రోడ్డు పనులను అదేవిధంగా చిన్న లక్ష్మీపూర్ పద్ది పొట్టిమర్రి తండా నుండి నాగాయపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు పనులకు బుధవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్ద తండా పీరియా తండాలలో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. తుర్కపల్లి మండలంలోని వేల్పుపల్లి జంగారెడ్డికుంట నుండి గుర్జవాణికుంట వరకు బీటీ రోడ్డు పనులకు అదేవిధంగా చిన్న లక్ష్మీపూర్ పరిధి పొట్టిమర్రి తండా నుండి నాగాయపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు పనులకు బుధవారం ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్ద తండా పీరియా తండాలో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని మారుమూలల గ్రామాలలో తండాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. ఎండాకాలం నీటిని ఎద్దటి ఉండవద్దని ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే 6 గ్యారంటీలలోనే 2 గ్యారంటీలకు అమలు చేశామని అన్నారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ 5.0 బిల్లులు ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. కాంట్రాక్టర్ మాట తీసుకొని ఇది కంప్లీట్ చేసిన తర్వాత బస్సు తాను పోదాం. ఏదైతే ఎలక్షన్ల సమయం మీకు ఇచ్చినటువంటి తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన తండాల కోసం గూడాల కోసం మన గిరిజనుల కోసం కూడా కార్పొరేట్ రిపేర్ చేసేందుకు వాళ్ళకు మీ గిరిజనుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. కార్పొరేషన్ అనేది మన పిల్లల చదువుల కోసం ఉపాధి కోసం ఎంతో ఉపయోగపడుతుంది. దానికి సపరేట్గా నిధులు కూడా కేటాయించబడతాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 15-16 కుల బాంధవులందరూ కూడా కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించి ఆ తండాలు కూడా అభివృద్ధి కావడానికి మన పిల్లలు ఎంతో విద్యావంతులుగా ఉద్యోగస్తులుగా కావడానికి కార్పొరేషన్లు ఎంతో దోహదపడతాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గిరిజనుల సోదరుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మార్పుల తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆ రోజు మీ తండాకు వచ్చినప్పుడు మాట ఇచ్చిన ఇది ఖచ్చితంగా రోడ్డు మీకు శాంక్షన్ చేసిన తర్వాత నేను ఊళ్ళోకి వస్తాను చెప్పిన, అదేవిధంగా ఒక 5 లక్షలు కూడా అండర్ డ్రైనేజ్ కూడా మంజూరు చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుందాం. గ్రామాలతో పాటు మన వర్గాలు కూడా అన్ని అభివృద్ధి పరాలు ముందుకు పోవాలి. గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్ననే మహిళా సంఘాలకు కూడా ఒక పెద్ద వరంగా ఇంటి మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇల్లు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతుంది. ఇంట్లో పిల్లల చదువుల కోసం కూడా ఎంతో మహిళతోటే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పి నిన్న 1,00,000 మందితోటి పేరగ్రామంలో మహిళల గురించి నిన్న పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మన ఏరియా నుంచి కూడా 100 మందిని పంపడం జరిగింది. మీ మహిళా సంఘాలకు కూడా అతి త్వరలోనే వడ్డీ లేని రుణాలతో పాటు మళ్ళీ మహిళా సంఘాలను గుర్తించినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కొక్కటిగా మీ అందరి దీవెనతో వచ్చినటువంటి ఇది ప్రజాపాలన. కాబట్టి మా అక్క చెల్లెల్లో ఇళ్ళలో వెలుగులు నింపాలని చెప్పి తండాలో ఎవరికి ఏసీలు పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంటికి 200 యూనిట్లు అంతకంటే ఎక్కువ కాలేదు నాకు తెలిసి. ప్రతి ఇంటికి కూడా 0 బిల్లు మన వచ్చి ఉంటుంది. ఎవరికైనా 0 బిల్లు రాకపోతే కూడా సంబంధిత ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఆఫీసర్లు కూడా మనకు అందుబాటులో ఉండి మంచిగా మన మండలాన్ని నడిపిస్తారు. కాబట్టి ఎవరైనా రేషన్ కార్డు లేని వాళ్ళు, ఎవరైనా మీటర్కి అనుసంధానం కాని వాళ్ళు ఉంటే కూడా 0 బిల్లు రాని వాళ్ళు ఎండి ఆఫీస్లో చెప్పొచ్చు. 100%